హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చి శ్రీశైలం రైట్లో డే 2 దర్శనానికి వెళ్తున్నాము. రూమ్ దగ్గర వీడియో అవన్నీ ఏం తీయలేదు, కొద్దిగా లేట్గా లేచినాము, అందువల్ల రూమ్ దగ్గర ఏం తీసుకోలేదు. టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మన నంది సర్కిల్లో ఉన్నటువంటి చిన్న టెంపుల్లో అక్కడ పూజ చేయించుకొని మా ఫ్రెండ్స్ వెనకింటి వచ్చిన మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇరుముళ్ళు ఉన్నాయన్నమాట. ఆ ఇరుముళ్ళు తల మీద పెట్టుకొని మనం దర్శనానికి పోవాల, మాల్లో ఉన్నాం. అందుకోసమని ఆడన్నీ నీట్గా పెట్టించుకొని మళ్ళీ తర్వాత అక్కడ హారతి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయినాము. నాకు తెలిసి 99% గుడిలోకి మొబైల్ అలౌ ఉండదు. కౌంటర్లో మొబైల్ పెట్టేసి మేము దర్శనం చేసుకున్నాక, దర్శనం అయిన తర్వాత డైరెక్ట్ రూమ్ దగ్గర కలుస్తాము, లేదంటే డైరెక్ట్ నా బైక్ మీద గోప్రోవ్యూలో కలుసుకున్నాం. ఇదే లాకర్ రూము. మనకి దర్శనంలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మన సెల్ కానీ మొబైల్ కానీ అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయేసి తప్పదు. దర్శనానికి పోయిన తర్వాత ఒక 2 hours అట్లా రెస్ట్ తీసుకొని బయలుదేరిపోయినాము. తొందరగా బయలుదేరిపోయినాము, కొద్దిగా లేట్ అయిపోయిందని దానికోసం మనం వీడియో షూట్ చేయలేదు. ఇది ఒకసారి రికార్డ్ అవుతుంది, ఒకసారి రికార్డ్ కావడం లేదు నాకు. మామూలుగా అంటే ఎప్పుడో పాతాళంలో దిగుతాంటివి, కానీ ఈసారి దిగలేదు. పాత రంగులో నీళ్లు కూడా లేవు. అందులో అక్కమ్మ గారులు గవి దగ్గర పోదాం అనుకుంటే ఏపీసావా? ఏపీసావా? ఏపీ బాగా పెట్టినలే సార్. నాగరాజా ఇవ్వక నారా నడపా. రూమ్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చిన తర్వాత తంబేలకి ఇక్కడ కొన్ని ఫోటో తీసుకున్నాము. టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇంతకుముందు ఇక్కడ షాపులు ఉండే అన్నీ కొట్టేసి ఇప్పుడు ఇట్లా సైడ్కి అవన్నీ వేసినారు. అంటే ఇప్పుడు శివరాత్రి కదా, దానికోసమని క్లీన్ చేసినట్లున్నారు. ఇక్కడ ఉండే షాప్ రూమ్లు అన్నీ అటు సైడ్ వేసినారు. ఇంకొద్దిగా ముందరికి హోటల్, పెద్ద హోటల్ ఉంది ఒకటి, నందిని హోటల్ అని, ఆ హోటల్ దగ్గర వేపిస్తున్నట్లున్నారు. శివునితో సెలవు తీసుకొని వినాయకుని ఇప్పుడు మా ఇంటి వచ్చిన ఇంకో బండి పెట్రోల్ అయిపోయింటే పెట్రోల్ బంక్ అడిగి రాదు, వాటివి వాళ్ళని పిలుచుకొని ఆడ నుంచి స్టార్ట్ అయిపోతాము. శివునికి అయితే సెలవు చెప్పేసినాం, మళ్ళీ మనకి అదృష్టం ఉన్నప్పుడు మళ్ళీ దర్శనానికి అవుతుంది. ఇప్పుడు పోయేటప్పుడు వచ్చి పాలధార, పంచదార, అటకేశ్వరము చూసుకొని డ్యామ్ దగ్గర పోయి
కింద దోరణాలకు పోతాము. లేదంటే లేట్ అయిందంటే మళ్ళీ రిటర్న్ శ్రీశైలంలోనే నైట్ నిద్ర చేయాలి అనుకున్నాం. ఏమైతుందో తెలియదు. మొత్తానికైతే మొత్తం ఇప్పుడు శివరాత్రికి మొత్తం అంతా రెడీ చేస్తారు, లైటింగ్ అంతా. మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇట్లా విగ్రహాలు ఉన్నాయి అన్నమాట దాంట్లో. ఇంకా అటు సైడ్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు శివలింగం మీద వాటర్ ఫాల్స్ బాగుంది, అది కూడా చూపిస్తా. ఈ పైకి ఆడో మా ఫ్రెండ్స్ ఇక్కడ ఆడో పై లోపలికి వచ్చినారంట, వాళ్ళ కోసం పోతున్నాం కూడా ఎత్తుక్కుంటాం. వేయించారా పెట్రోల్ స్వామి? పెట్రోల్ వేయించరా మళ్ళీ? ఏమొద్దు, నాది ఇంకా 3 ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది నాది. సార్ ఇట్లా లాంగ్ నుంచి ఇంత పైన నుంచి చూస్తే మొత్తం అట్లా అదంతా తెలంగాణ అటు సైడ్ ఉంది. మళ్ళీ మన నదికి అటు సైడ్ ఉండేది మొత్తం అంతా. అంటే సున్నిపెంట అక్కడ వస్తుంది. మళ్ళీ మనం ఆ రోడ్డుకి పోతాము, చూద్దాం ఒకసారి. చూడండి వాటర్ ఫాల్స్ హైలైట్ ఉంది అసలు, శివలింగం మీద వాటర్. అక్కడ వచ్చి మళ్ళీ ఒక చిన్న విగ్రహం ఉంది అటు సైడ్. పాప ఆల్మోస్ట్ శ్రీశైలం బయటకు వచ్చేసినట్లే మనం, నాకు తెలిసి. మనం నైట్ వచ్చినప్పుడు అటు సైడ్ వచ్చినాము, ఆ పక్క రోడ్లో వచ్చినాము నైట్. ఇది అంటే కింద పోయేది, మనం పైన నిన్న నైట్ అటు సైడ్ వచ్చినట్లు. ఇది కిందకి పోతుంది, మళ్ళీ ఇది కూడా అవుటర్ రింగ్ రోడ్డు మొత్తం శ్రీశైలంకి బయట పక్క పోతుంది. ఇట్లా కింద పోతే మొత్తం అంతా. సాక్షి గణపతి దగ్గరకు వచ్చేసినాం రిటర్న్. మళ్ళా నిన్న నైట్ ఓపెన్లో లేకపోయాయి, టెంపుల్ క్లోజ్లో ఉండే. దానికోసమని నిన్న పోలా టెంపుల్లోకి. ఇప్పుడు పోతాం టెంపుల్లోకి నాకు తెలిసి. బండ్లు కొద్దిగా ముందు సైడ్ సైడ్కి పెట్టేసి టెంపుల్లోకి పోయి ముక్కొని ఒకసారి. సాక్షి గణపతి దగ్గర నుంచి బయలుదేరిపోయినాం. ముందర ఇంకా ఒక 2 ప్లేసులు ఉన్నాయి. ఒకవేళ ఆడ పాలధార పంచదార అనే ప్లేస్ ఉంది, అక్కడ ఏమైనా వాటర్ వస్తుంటే పోతాము, లేదంటే డైరెక్ట్ శిఖరమే. శిఖరం దగ్గర ఆపి శిఖరం పైకి ఒకసారి పోవాలి అటుకి.
చేయండి, మా అన్న నన్ను సపోర్ట్ చేయండి. దేవుడు చల్లగా పెట్టా, నీకు వచ్చే 10 ఆటంకాలు దూరం అయిపోయి ముత్తం కానీ పట్టి బంగారం కానీ క్షేమంగా లాభంగా రండి. బాయ్, గాడ్ బ్లెస్సింగ్. బాయ్ బాయ్ అన్నయ్య. బాయ్. ఇది మనము డ్యామ్ అవే రోడ్డు. మా బండిలో వచ్చిన పిల్లడు ఏదో పులి పిల్లలు ఉన్నాయంటే చూసే పోతున్నాం. వాడికి డ్యామ్ దగ్గరికి అయితే పోలేదు, ఎందుకంటే డ్యామ్లో నీళ్ళు ఏం లేవు కదా, దానికోసమని డ్యామ్ దగ్గరికి ఏం పోలే. ముందర ఏదో కొంచెం చూసేందుకంటే మా తమ్ముడు ఆటికి పోతున్నాము. And I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life. ఇది వచ్చేసి BIO ల్యాబ్ అండ్ వైల్డ్ లైఫ్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్, శ్రీశైలం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంట. దీంట్లో ఈ టైగర్కి సంబంధించి ఏదో పులి పిల్లలు చనిపోయింటే దాన్ని ఏదో కెమికల్లో పెట్టి గ్లాస్లో పెట్టారంట. అవి చూద్దామని వచ్చినాము. పాండి స్వామి, ఏమి టైం అయిపోయిందంట, క్లోజ్ చేసేసినారు వాళ్ళు. దాంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా బయటకు వచ్చేసినారు. దానికోసం అన్నీ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి శిఖరం ఎంతో తెలియదు, ప్రస్తుతానికైతే శిఖరం దగ్గర పోతున్నాము. శిఖరం చూసుకొని నైట్ ఎంతవరకు వీలైతే అంతవరకు రైడ్ చేసి ఏడో చట్ట రూమ్ తీసుకొని కనుక్కుంటాము. ఏంద్రా నీ పాస్ అంతమంది ఉన్నారు కారులో, 4 ముందర 3 7 మంది ఉన్నారు కారులో. ఇది షిఫ్ట్ డిజైర్ అనుకుంటా, అది ఎల్లో బోర్డు. డ్రైవర్ కాకోకుండా 6 మంది ఉన్నారు దాంట్లో. ఇటు నుంచి శ్రీశైలం ఒక 7 కిలోమీటర్లు అట్లుంది. మొత్తం ఇది సిమెంట్ చేసినట్లున్నారు. మంది కూర్చుండేకి బెంచెస్ టైప్లో పెట్టినారు కొన్ని. ఇక్కడ కొన్ని ఇది 3 4 5 6 అమ్మవారిది ఉన్నట్టుంది విగ్రహం. ఇది ఏదో అంటే 6 తలాలు ఉన్నాయి, 12 చేతులు ఉన్నాయి. అంటే ఒక్కో మనిషికి 2 చేతులు అనుకున్నా కానీ 6 మందికి 12 చేతులు ఉన్నా, ఆ టైప్లో ఉన్నది మొత్తం. వీటిని చూడండి వ్యూ ఎట్లుంది అసలు. మొత్తం అవన్నీ నీళ్ళు అటు సైడ్. అది డ్యామ్ కింద వస్తుందా లేకపోతే డ్యామ్ దాటినాక వస్తుందో తెలియదు. నీళ్ళు వాటర్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు లేవని చెప్పినారు మాకైతే. ఇప్పుడు మనం ఇట్లా పోయినామంటే అటు సైడ్ ఇంకా గణపతి విగ్రహం ఉంది, విఘ్నేశ్వరుంది. కూర్చోడానికి బాగా పెట్టినారు చుట్టూ ఇవి. విఘ్నేశ్వరుడు ఆ లాస్ట్ ఈ లాస్ట్ మాత్రం విఘ్నేశ్వరుని బొమ్మలు మాత్రం విఘ్నేశ్వరుంది. అటు సైడు 6 తలల అమ్మవారిది మాత్రం రాయిది అనుకుంటా. అటు సైడ్ కూడా అట్లా ఉంది రాయిది. కిందికి వెళ్ళి బయలుదేరిపోవడమే. వెళ్తూ గోప్రో వ్యూలో మాట్లాడతాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే నిన్న నైటు ఒక చోట ఒక రకమైన వాటర్ తాగి
మొత్తం జలుబు చేసి లో ఫీవర్ వస్తున్నట్లుంది నాకైతే. ఏమంట సామె? ఒకరికి వెయ్యా బండ్లు ఇస్తామని చెప్పకూడదా? ఇష్టకామేశ్వర టెంపుల్ ఉంది కదా అడవిలో పోవాలంటే 1000 రూపాయలు టోకెన్, ఒక టికెట్. ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక రోజు ముందే బుక్ చేసుకోవాలంట టికెట్ మనము ఇష్టకామేశ్వర టెంపుల్ పోవాలంటే. అది కూడా మినిమం ఒక రోజుకి ఇంతమందికి అని ఇస్తారంట. అది కూడా వాళ్ళు మనకు ఒకవేళ టికెట్ పెట్టలేమో నడుచుకొని పోవాలనుకుంటే సంవత్సరంలో ఒక 3 రోజులు 4 రోజులు ఉంటుందంట. శివరాత్రికి ముందు 2 రోజులు, శివరాత్రి తర్వాత 2 రోజులు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఈసారి పోదాం అనుకున్నాము, కానీ ఏమైందంటే కొంతమంది ఇప్పుడు వచ్చిన పిల్లల్లో కొంతమంది పని ఉందంటున్నారు. నేను కానీ ఇంకో ముందర సాయని పిల్లడు, ఆ పిల్లడు నేను ఇద్దరు ఏంటన్నా 1000 రూపాయలు పోతే భయం చెప్పినా కానీ ఇద్దరు పోయేసండి మనలో గ్యారెంటీ. మనము అంటే వెనకింటి వచ్చిన వాళ్ళని మనం కాదనలేం కదా, ఎందుకంటే జతలో వచ్చిన తర్వాత మనము ఎవరెవరు అడ్జస్ట్మెంట్ కావాల తప్పదు. అట్లా యాక్చువల్గా అంటే ప్రదర్శనానికి పోవాల. మాకు తెలిసింది ఏమంటే, మాకు తెలిసిన తను ఏం చెప్పినాడంటే, యాక్చువల్గా అంటే మనం అక్కడ పెట్టి టోకన్ టికెట్ తీసుకొని ప్రదర్శనానికి పోవచ్చు అని చెప్పినాడు. మేమేమనుకున్నామంటే డైరెక్ట్ టికెట్ తీసుకునేదే కదా, మా అమౌంట్ కట్టేసి మళ్ళీ ఇవన్నీ ఆన్లైన్ అవి ఇదే ఎందుకు అనుకున్నాం. కానీ మార్నింగ్ క్యూ లైన్ దగ్గర పెడితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, టికెట్లు ఇవ్వడం లేదు అని చెప్పినారు వాళ్ళు. టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా కానీ నెట్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయో మన మొబైల్లో బుక్ చేసుకుంటేకి మనకి లాగిన్ దాంట్లో ఖచ్చితంగా లాగిన్ అయి ఉండాలంట. నేను కనీసం అంటే ఒక 10 times ట్రై చేసిన మొబైల్లో ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకొని. అకౌంట్ క్రియేట్ చేసుకుంటేకే అది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటేకే నాకు 1 hour పట్టింది. పాస్వర్డ్ క్రియేట్ కాలేదు, అసలు అది వెబ్సైట్ ఓపెన్ కాలేదు. అందుకోసమని ప్రదర్శనానికి అయితే పోలేదు. దర్శనం చేసుకున్నాక బ్యాక్ సైడే టెంపుల్ బ్యాక్ సైడే మనం బ్రహ్మరాంబిక అమ్మవారి గుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తాం. గోపురంలో నుంచి బయటకు వస్తేనే ఒక కళావేదిక ఉంటుంది. బయటకు వచ్చిన వెంటనే కొద్దిగా లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్తే ఆ కళావేదిక దగ్గర టోకన్స్ ఇస్తుంటారు, ఫ్రీ టోకెన్. ఫుడ్ అయితే మాత్రం హైలైట్. ఏమంటే నా మొబైల్ లేదా నేను షూట్ చేసుకుంటే లాకర్లో దాంట్లో కౌంటర్లో పెట్టేసి నేను మళ్ళీ కౌంటర్ దగ్గర పోయి మొబైల్ తీసుకొని నేను 6,000 లోపల ఆ క్యూ లైన్ ఫుల్ అయిపోతుంది, లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను మొబైల్ కౌంటర్ దగ్గర పోలేదు. అందులో మా ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ ఆకలేదు, పొద్దున్న నుంచి ఏం తినలేదు. అసలు 5 గంటల పోయిన అసలు టీ నీళ్ళు కూడా తాగలేదు. అసలు డైరెక్ట్ స్నానం చేసినాం, డైరెక్ట్ వెళ్ళిపోయినాం వాటికి. దానివల్ల ఇంకా డైరెక్ట్గా భోజనం చేసుకొని రిటర్న్ మళ్ళీ రూమ్కి వచ్చి రూమ్లో మళ్ళీ ఒక 2 hours 3 hours రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ కొద్దిసేపు పనుకొని మళ్ళీ బయలుదేరినాము. ఈ మిర్రర్ ఎవరో చెత్తనా కొడుకో దీన్ని లాగి పెట్టినాడు, ఇది లూజ్ అయిపోయింది. అసలు బ్యాక్గ్రౌండ్ ఏది కనపడాలి అసలు బ్యాక్ సైడ్ ఏదన్నా వచ్చేది కూడా. మేము ఇప్పుడు దూరణాలు పోయిన తర్వాత దీన్ని కొద్దిగా టైట్ చేయించుకుందాము. మొత్తం అంతా ఎవరో అంటించేసినట్లున్నారు, ఎండిపోయింది అంతా. కొద్దిగా ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా, అది ఎవరో అంటించినట్లున్నారు. మొత్తం అంటుకుంది, అది కొద్దిగా పై వరకు అంటుకుంది అది మొత్తం. వచ్చేది పులిచింతల అనే చిన్న విలేజ్ చూపిస్తా. ఇప్పుడు ఎదురు కార్లు వస్తున్నాయి, వనాయలు చూడండి. నేను ఎట్లా ఏం చేస్తున్నారు. ఒక 6 kilometers నుంచి ఎదురుకి ఎన్ని వెహికల్స్ వచ్చినాయో ఒక్కడగానే అసలు లైట్స్ అనేది డౌన్ చేయకుండా ఉన్నాడు. అసలు చూడండి, అసలు ఏమి కనపడదు. ఎదురుకి వచ్చేవానికి ఎట్లా ఏది అనే ఆలోచన కూడా ఉండదు.
జలుబు. ఒక ట్యాబ్లెట్లు వేసుకొని పనుకోపోతే పొద్దున్నే లేస్తానో లేదో నాకే డౌట్. ఇంకా అసలు విపరీతమైన చలి. అసలు మనం ఘాట్లో వచ్చేటప్పుడు మాత్రమే చలి ఉంటుంది, మళ్ళీ నిలబడినామంటే మళ్ళీ ఎచ్చగానే ఉంటుంది. రన్నింగ్ ఇట్లా పోతానే ఉన్నామంటే విపరీతమైన చలి. అసలు నేనైతే గ్లౌజులు వేసుకున్నా, మళ్ళా రైన్ కోట్ మాత్రం నల్లగొట్టి వేసుకున్నా. మనకి ఇది దోర్నాల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. ఈరోజు నైట్ వచ్చి టెంపుల్లో పడుకుంటున్నాము. ప్రైజ్ మీరు ఎప్పుడైనా వస్తే అవసరం పడవచ్చు, నాకు తెలిసి నైట్ పూట. ఒక మనిషికి 50 రూపాయలు తీసుకున్నారు. లోపల బాత్రూమ్లు ఉన్నాయి, స్నానానికి ఇబ్బంది ఏం లేదు. పనుకునేకి పెద్ద హాల్ ఉంది టెంపుల్ కిందే. అంతా బ్రహ్మాండంగా ఉంది. కింద ఏం సామాన్ దగ్గర పోలే, నేను స్నానం చేయలేదని. టెంపుల్ చూడండి అసలు ఏమన్నారు అయినట్టుంది టెంపుల్ మాత్రం. ఇది ఫ్రంట్ వ్యూ, అంటే మెయిన్ గేట్ అనమాట. ఇది ఉండేది. అటుపక్క అది వచ్చి అటు సైడ్ నవగ్రహాలు ఉన్నాయి. ఇంకో విగ్రహం ఏదో ఉంది, చూడలే సరిగా. టెంపుల్ అయితే మాత్రం సూపర్ ఉంది. మొత్తం మన కేరళలో ఉన్నట్లు టెంపుల్స్. స్టెప్స్, ఇవన్నీ స్టెప్స్ అన్నీ గోల్డెన్ స్టెప్స్ మాదిరి పెట్టినారు. యాక్చువల్గా ఈరోజు నిన్నటి నుంచి మొగం ఎందుకు చూపించలేదంటే జలుబు చేసింది. మొగం అంతా పిక్కమైంది. అసలు పెదాలన్నీ చలికి పగిలినాయి. దానికోసమని ఫేస్ చూపించి మాట్లాడలేదు. ఆల్మోస్ట్ ఇంటికి పోయేంత వరకు ఫేస్ అయితే చూపిన. ఇంకా కొద్దిగా నాకే చూడడానికి ఏదో రకంగా ఉంది, అందుకని ఫేస్ పెట్టి మాట్లాడలేదు. మీకు పనికి వస్తుంది ఎప్పుడైనా కానీ. మన శ్రీశైలం వచ్చినప్పుడు దోర్నాల్లోనే ఉంటుంది టెంపుల్. ఇది మన స్టార్టింగ్ దోర్నాల మెయిన్ గేట్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్లో అడగండి. మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. పనుకునేకి, స్నానానికి, లోపల అన్ని బాత్రూమ్స్ అవన్నీ అవైలబుల్, మొత్తం అన్నీ ఉంటాయి. అసలు టెంపుల్ మాత్రం కేక్. అసలు రూమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా రూమ్స్ ఎవరికో మనకేం తెలియదు. అవైతే ఎంత స్వామి ఇడ్లీ వచ్చి 30 రూపాయలు, ఒక దోశ వచ్చి 30 రూపాయలు. ఎన్ని దోశ స్వామి? మొత్తం 4 దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ. బాగుంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా 2 హోటళ్ళు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ దాంట్లో రాండి. ఇడ్లీ అయితే కొంచెం కాలుతున్నాయి, ఇంకొంచెం అయితే ఏమైతే తెలియదు నాకైతే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దిలీప్ గోసే. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.